హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2009లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే నీల తామర. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ అయినటువంటి మీనా తన బామ్మ ఇంటికి వెళ్ళి, ఆ ఊర్లో తన బామ్మకి చాలా పెద్ద ఇల్లు ఉండడంతో తన బామ్మ మీద ఒక డాక్యుమెంటరీని తీస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మీనా మదర్ అయినటువంటి శారద కూడా వస్తూ ఉంటుంది. నిజానికి మీనాకి మరియు శారదాకి మధ్య గొడవ జరిగి మాటలు లేకుండా ఉంటాయి. ఎందుకంటే నిజానికి ఈ శారద మీనా వాళ్ళ బామ్మ ఉన్నటువంటి ఇల్లుని అమ్మాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ మీనా మాత్రం తన బామ్మ ఉన్నంత వరకు ఈ ఇంటిని అమ్మకూడదు అని తన మదర్ తో గొడవ పడి తనకి తన మదర్ కి మధ్య మాటలు లేకుండా ఉంటాయి. ఆ తర్వాత శారద డైరెక్ట్ గా తన అత్తయ్య గారి దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి కుమారి అనే ఒక మహిళ కూడా వస్తుంది. నిజానికి ఈ కుమారికి మరియు ఆ ఇంటికి సంబంధం ఉంటుంది. అంటే శారద హస్బెండ్ అయినటువంటి రత్నంకి మరియు కుమారికి మధ్య సంబంధం ఉండి ఉంటుంది. అలాగే ఈ కుమారికి ఆ ఇంట్లో ఉన్నటువంటి బామ్మకి కూడా చాలా మంచి రిలేషన్షిప్ ఉంటుంది. ఆ బామ్మ కుమారిని చూసి, నువ్వు నన్ను చాలా రోజుల పాటు నీ కన్న తల్లిలాగా చూసుకున్నావు, అలాంటిది సడన్ గా ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోయావు అని అంటుంది. నిజానికి కుమారి ఆ ఇంట్లో పని మనిషిలాగా వర్క్ చేసి ఉంటుంది. ఆ బామ్మ వెంటనే కుమారిని చూసి, చాలా దూరం నుంచి వచ్చావు, కనీసం తిన్నావా లేదా అంటూ తన యోగక్షేమాలు మొత్తం అడుగుతూ ఇంట్లోకి తీసుకుని వెళ్లి అన్నం పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత కుమారి మరియు శారద ఇద్దరు కూడా గుడికి వెళ్లి తిరిగి వస్తూ ఉంటారు. ఆ సమయంలో కుమారి శారదాని చూసి మాట్లాడుతూ, నాకు పెళ్ళయింది, ఒక కూతురు కూడా ఉంది అని అంటుంది. అప్పుడే శారద మాట్లాడుతూ, నా హస్బెండ్ రత్నం చనిపోయాడు, తనకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చనిపోయాడు, తర్వాత నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను, నాకు ఇప్పుడు కొడుకు కూడా పుట్టాడు. అయితే నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి కూడా నచ్చలేదు, కానీ మా అత్తయ్య మాత్రం నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి అని చెప్పి నన్ను బాగా ప్రోత్సహించింది అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత శారద మీనా రూమ్ లోకి వెళ్లి బుక్స్ అన్నిటిని కూడా సర్దుతూ ఉన్న సమయంలో అప్పుడే తనకి కుమారి చిన్నప్పుడు ఫొటోస్ కూడా దొరుకుతాయి. వాటిని చూసినటువంటి శారద చాలా ఆశ్చర్యపోతూ కుమారిని పిలిచి కుమారికి తన చిన్నప్పుడు ఫొటోస్ అన్నిటిని కూడా చూపిస్తుంది. వాటిని చూసినటువంటి కుమారికి తన గతం అంతా కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది. అప్పుడే శారద కుమారిని చూసి, నువ్వు ఈ గదిలోనే పడుకో, నేను అత్తయ్య దగ్గర పడుకుంటాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఆ రూమ్ లో పడుకున్నటువంటి కుమారికి మాత్రం నిద్ర పట్టకుండా ఎంతసేపు తన గతమే తనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శారద మళ్ళీ కుమారి దగ్గరికి వచ్చి, నేను రూమ్ సర్దుతున్న సమయంలో నా హస్బెండ్ నీకు రాసినటువంటి ఒక లవ్ లెటర్ దొరికింది, ఇదిగో ఆ లెటర్ని నువ్వే చదువుకొని ఇస్తుంది. ఆ మాటలు విన్నటువంటి కుమారి వెంటనే శారదాని చూసి, నేను నీ హస్బెండ్ జ్ఞాపకాల నుంచి బయటపడడానికి నాకు చాలా సంవత్సరాల టైమే పట్టింది, ఇప్పుడు మళ్ళీ ఆ జ్ఞాపకాలను ఎందుకు నాకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తావు, నా దగ్గరికి తీసుకురావద్దు అని అంటుంది. ఇక్కడే మనకు ఆ కుమారికి ఉన్నటువంటి చెడు జ్ఞాపకాలు ఏమిటో చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. కుమారికి తల్లిదండ్రులు లేకపోవడంతో తన అవ్వ దగ్గరే ఉంటూ చాలా పేదరికమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కుమారికి తన మేనమామ కొడుకు కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ మాత్రమే చిన్నప్పుడు కలిసి ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉండడంతో కుమారి వాళ్ళ అవ్వతో పాటు కలిసి పని చేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే జమీందారు గారి ఇంట్లో పనికి అవకాశం ఉంది అని తెలియడంతో కుమారి అవ్వ వెంటనే కుమారిని అక్కడికి తీసుకుని వెళ్తుంది. అప్పుడు ఈ మీనా వాళ్ళ బామ్మ కుమారిని చూసి మాట్లాడుతూ, ఇంతకు ముందు ఇక్కడ పనిలో ఉన్న వాళ్ళు దొంగతనం చేసి వెళ్ళిపోయారు, నువ్వు పెద్దగా చేయాల్సిన పనులు ఏమీ లేవు, నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఇక్కడ నువ్వు నేను కలిసి ఉండాలి అని అంటుంది. దానికి కుమారి కూడా ఒప్పుకొని కుమారి వెంటనే అక్కడ పనిలో జాయిన్ అయ్యి ఆ మీనా వాళ్ళ బామ్మని తన సొంత అవ్వలాగా కుమారి చూసుకుంటూ ఉంటుంది. ఆ బామ్మ కూడా కుమారిని చాలా మంచిగా చూసుకుంటూ ఉంటుంది. కుమారి స్నానం చేయడానికి మాత్రం ఊర్లో ఉన్నటువంటి చెరువు దగ్గరికి వెళుతూ ఉన్న సమయంలో అక్కడే తనకి అమల అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఈ అమలకి 24 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది. అయినప్పటికీ తన అక్కకి మాత్రమే పెళ్ళై ఉంటుంది, కానీ అమలాకి మాత్రం పెళ్ళై ఉండదు. దాంతో అమల ఈ కుమారి దగ్గర తన బాధలన్నీ కూడా చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు కుమారి బామ్మ ఇంట్లో ఉన్నటువంటి పైన ఉన్న గదిని క్లీన్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఆ గదిలో బామ్మ కొడుకు బయట దేశాలకు వెళ్ళి చదువుకుంటూ ఉంటాడు. అతనే ఆ రూమ్లో స్టే చేసి ఉండి ఉంటాడు. ప్రజెంట్ కూడా ఆ బామ్మ కొడుకు విదేశాల్లోనే చదువుకుంటూ ఉండి ఉంటాడు. ఆ రూమ్నే కుమారి సర్దుతూ ఉన్న సమయంలో
అక్కడ ఆ బామ్మ కొడుకు ఫోటోని చూసి తను లైట్ గా ఇష్టపడుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ బామ్మ కొడుకు అయినటువంటి రత్నం కూడా ఎగ్జామ్స్ అన్నిటిని కూడా ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడే రత్నం అక్కడ ఉన్నటువంటి కుమారిని చూసి తను లైట్ గా ఇష్టపడుతూ ఉంటాడు. వెంటనే రత్నం తన అమ్మను చూసి ఈ అమ్మాయి ఎవరు అడగ్గా మన ఇంట్లో కొత్తగా పనిలో జాయిన్ అయ్యింది అని రత్నం వాళ్ళ అమ్మాయి ఇంట్రడ్యూస్ చేస్తుంది. అప్పటి నుంచి కూడా రత్నం ఆ కుమారితో మాట్లాడాలి అని, తనతో టైం స్పెండ్ చేయాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు కుమారి స్నానం చేయడం కోసం చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ తన ఫ్రెండ్ అయినటువంటి అమలాతో మాట్లాడుతూ చెరువులో ఉన్నటువంటి తామర పువ్వును చూస్తుంది. అది చాలా అందంగా ఉండడంతో దాని గురించి మాట్లాడుతూ ఉండగా అమల వెంటనే కుమారిని చూసి ఇక్కడ దగ్గరలో గుడి ఉంది కదా, ఆ గుడికి వెళ్ళి నీ కోరిక కోరుకుని అక్కడ కొంత డబ్బులు పెట్టి రావాలి, ఆ తర్వాత చెరువులో పువ్వు పూస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత కుమారి ఇంటికి వెళ్ళిపోయి ఆ రత్నం రూమ్ ని క్లీన్ చేస్తూ ఉండగా అప్పుడే రత్నం అక్కడికి వచ్చి నీతో ఎప్పటి నుంచో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను కానీ అమ్మ ఉంటుంది. ఈ రోజు రాత్రికి అమ్మ పడుకున్న తర్వాత ఒకసారి నా గదిలోకి రా, నీతో కేవలం మాట్లాడడానికి మాత్రమే పిలుస్తున్నాను అని ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ని కూడా కుమారికి ఇస్తాడు. ఆ రోజు రాత్రి కుమారి ఆ రత్నం వల్ల అమ్మ పక్కన పడుకుని ఉన్న సమయంలో రత్నం మాత్రం పైనుంచి కుమారిని పైకి రా అని సైగ చేస్తూ ఉంటాడు. మొదట్లో వద్దు అనుకుంటూనే బాగోదేమో అనుకుని ఈ కుమారి కూడా పైకి వెళ్తుంది. రత్నం వెంటనే డోర్ లాక్ చేసి తన దగ్గరికి వెళ్లి రొమాంటిక్ గా మాట్లాడుతూ రొమాంటిక్ గా మూవ్ అవుతూ ఉంటాడు. అయితే ఆ కుమారి కూడా రత్నం ఇష్టపడుతూ ఉండడంతో తను ఏమీ కాదనలేకపోతుంది. దాంతో ఇద్దరు కూడా ఆ రోజు రాత్రి ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కుమారి ఎప్పట్లాగే చెరువు దగ్గర స్నానం చేయడానికి వెళ్ళగా అమలా కుమారిని చూసి ఈరోజు ఏంటి నీ ఫేస్ చాలా గ్లోతో మెరిసిపోతుంది, కారణం ఏమిటి అని అడుగుతుంది. ఆ మాటలు విన్నటువంటి కుమారి మాత్రం చాలా సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క రత్నం ఫేస్ కూడా అదే విధంగా గ్లోతో మెరిసిపోతూ ఉంటుంది. అయినప్పటికీ ఆ రత్నం మాత్రం తన ఆ కుమారితో ఇంటిమేట్ అయినప్పటి నుంచి తనని అవాయిడ్ చేయడం మొదలు పెడతాడు. కానీ కుమారికి అవేమీ తెలియవు కాబట్టి కుమారి మాత్రం రత్నం మీద చాలా ప్రేమను పెంచుకుంటూ నేను రత్నంనే పెళ్లి చేసుకుని ఈ ఇంట్లోనే ఉండవచ్చు కదా అనుకుంటూ గుడి దగ్గరికి వెళ్లి అక్కడ డబ్బులు పెట్టి కోరిక కోరుకుంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ చెరువు దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ విచిత్రమైన తామర పువ్వు పూసి ఉంటుంది. అది చూసినటువంటి కుమారి చాలా ఆనందపడుతూ ఆ పువ్వుని తీసుకుని వచ్చి రత్నంకి ఇస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ రత్నం రాసినటువంటి ఎగ్జామ్ లో ఫస్ట్ ప్లేస్ లో వచ్చాడు అని తెలుస్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కుమారికి మేనమామ కొడుకు అక్కడికి వచ్చి నేను ఒక బిజినెస్ ని పెట్టాలనుకుంటున్నాను, ఆ బిజినెస్ గురించి చెప్పడం కోసం నీ దగ్గరకు వచ్చాను అని అంటూ ఉంటాడు. నిజానికి ఆ కుమారి వాళ్ళ మేనమామ కొడుకు కుమారిని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడుతూ ఉంటాడు. అయితే ఈ కుమారి మాత్రం తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకుండా నువ్వు బిజినెస్ పెడితే నాకెందుకు చెప్పాలి అని అంటూ ఉంటుంది. ఇది మొత్తం చూసినటువంటి రత్నం వాళ్ళ మదర్ వెంటనే కుమారిని తన దగ్గరికి పిలిచి మీ మామయ్య కొడుకు నిన్ను ఇష్టపడుతున్నట్లుగా ఉన్నాడు, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, అందుకే తను పెట్టబోయే బిజినెస్ గురించి మొట్టమొదటిసారిగా నీకు చెప్పడం కోసమే నీ దగ్గరికి వచ్చినట్లుగా ఉన్నాడు, సో నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని అంటూ ఉంటుంది. అయితే కుమారి మాత్రం అక్కడ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత రత్నంకి వేరే ప్రాంతంలో జాబ్ రావడంతో అక్కడికి బయలుదేరి వెళుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను అప్పుడప్పుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసుకుంటూ ఉంటాను అని అక్కడి నుంచి బయలుదేరి కనీసం కుమారితో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత రత్నం మదర్ రత్నంకి జమీందార్ ఫ్యామిలీ నుంచి ఒక సంబంధాన్ని చూస్తుంది. అయితే వాళ్ళ ఆచారం ప్రకారం పెళ్లికొడుకు తల్లి లేకుండానే వాళ్ళు పెళ్లికొడుక్కి మరియు పెళ్లి కూతురికి పెళ్లి చేసి ఆ తర్వాత పెళ్లికొడుకుని మరియు పెళ్లి కూతురిని పెళ్లికొడుకు వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వస్తాము అని చెప్తారు. దానికి పెళ్లికొడుకు తల్లి అయినటువంటి రత్నం వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి కుమారి చాలా బాధపడుతూ నేను ఆ రత్నంని చాలా ప్రేమించాను, ఆఖరికి నా శీలాన్ని కూడా అతనికి సమర్పించుకున్నాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆ కుమారికి తెలిసే నిజం ఏమిటి అంటే నిజానికి రత్నంకి వాళ్ళమ్మ పెళ్లి సంబంధాన్ని చూడలేదని, రత్నమే ఆ పెళ్లి సంబంధాన్ని చూసి తనకి పెళ్లి చేయమని చెప్పాడు అని తెలుసుకుని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రత్నం తను పెళ్లి చేసుకున్నటువంటి శారదాని ఇంటికి తీసుకుని రావడంతో వాళ్ళిద్దరిని చూసినటువంటి కుమారి చాలా బాధపడుతూ ఈ రత్నం నన్ను ఇంతలా మోసం చేశాడా అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు రత్నంకి మరియు ఆ శారదాకి ఫస్ట్ నైట్ ఉండడంతో ఆ రూమ్ ని కుమారినే డెకరేట్ చేస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత శారద అక్కడికి వాటర్ తీసుకుని వెళ్లడంతో ఆ శారద అక్కడ డెకరేట్ చేసి ఉన్నట్టు మొత్తం కూడా చూసి వెంటనే కుమారిని చూసి వయసులో చిన్నపిల్లవైనా సరే నువ్వు చాలా బాగా డెకరేట్ చేసావు అని అంటూ ఉంటుంది. అప్పుడు కుమారి శారదాని చూసి అయ్యగారికి చన్నీళ్ళు ఇష్టం ఉండదు, వేడి నీళ్ళు ఇష్టం, సో వేడి నీళ్లు తీసుకురండి, ఈ రూమ్ లో నుంచి ప్రతి సౌండ్ కూడా కిందకి చాలా పెద్దగా వినిపిస్తూ ఉంటుంది, మీరు ఇక్కడ చిన్నగా రేడియో పెట్టిన ఎక్కువ సౌండ్ వస్తూ
ఉంటుంది. కాబట్టి డోర్స్ అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా వేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి కూడా ఆ శారద కుమారిని తన సొంత చెల్లెల్లాగా చూసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు శారద మరియు కుమారి ఇద్దరూ కూడా స్నానం చేయడం కోసం చెరువు దగ్గరికి బయలుదేరి వెళ్తారు. అప్పుడే చాలా రోజుల తర్వాత అమల కూడా అక్కడికి వచ్చి కుమారిని చూసి, నాకు ఇప్పుడు ఒక వ్యాధి వచ్చింది, దాంతో మా ఇంట్లోని వాళ్ళు నన్ను ఇంట్లో కూడా రానివ్వకుండా బయటే ఉంచి పనులు చేయించుకుంటున్నారు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ అమల పరిస్థితిని చూసినటువంటి కుమారి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శారద కుమారిని తన సొంత చెల్లెల్లాగా చూసుకుంటూ ఉండడంతో తన బట్టలన్నీ కూడా కుమారికి ఇవ్వాలి అని కుమారి రూమ్ దగ్గరికి వెళ్ళగా కుమారి ఎక్కడా కూడా కనిపించదు. దాంతో ఆ శారద మనం డైరెక్ట్ కుమారి బాక్స్ లోనే పెట్టేద్దామని వెంటనే అక్కడికి వెళ్లి ఆ కుమారి బాక్స్ ను ఓపెన్ చేయగా దానిలో రత్నం తాగేటటువంటి సిగరెట్ పీకలు, అలాగే ఆ రత్నం ఈ కుమారికి రాసినటువంటి ఒక లవ్ లెటర్ కూడా దొరుకుతుంది. అది చూసినటువంటి శారద ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇంత చిన్న అమ్మాయిని రత్నం మోసం చేశాడా అని చాలా కోపంగా తన హస్బెండ్ అయినటువంటి రత్నం దగ్గరికి వెళ్లి, చదువు రానటువంటి ఆ అమ్మాయిని ఎందుకు నమ్మించి మోసం చేశావు అని అంటూ ఉంటుంది. ఆ రత్నం మాత్రం చాలా కోపంగా, నువ్వు అనవసరమైన విషయాల్లో వేలు పెడుతున్నావని తన వైఫ్ అయినటువంటి శారదాని కొడుతూ ఉంటాడు. ఇదంతా కూడా రత్నం మాత్రం దూరం నుంచి చూసేస్తుంది. దాంతో శారద చాలా కోపంగా కుమారి దగ్గరికి వెళ్ళి, నువ్వు వెంటనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో, రేపటి నుంచి పనిలోకి రావద్దు అని చాలా గట్టిగా తిడుతూ ఉంటుంది. దాంతో కుమారి కూడా రేపటి నుంచి పనిలోకి రావద్దు అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అని చాలా బాధపడుతూ ఉంటుంది. అలా కుమారిని తిట్టినటువంటి శారద తన రూమ్ లోకి వెళ్ళి, నేనెందుకు కుమారిని తిట్టాను, తప్పు చేసింది నా హస్బెండ్, మోసపోయింది ఆ కుమారి కదా, అనవసరంగా కుమారిని తిట్టాము అని చాలా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఊరి చివరన్నటువంటి బావిలో ఎవరో ఆత్మహత్య చేసుకున్నారు అని తెలియడంతో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. దాంతో శారద హస్బెండ్ అయినటువంటి రత్నం, అలాగే రత్నం మదర్ కూడా ఆ బావి దగ్గరికి చేరుకుని కుమారి ఆత్మహత్య చేసుకుందేమో అని చాలా భయపడుతూ ఉంటారు. కానీ నిజానికి అక్కడ కుమారి ఆత్మహత్య చేసుకుని ఉండదు. కుమారి ఫ్రెండ్ అయినటువంటి అమల ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. కుమారి అక్కడికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది. దీన్ని చూసినటువంటి శారద చాలా బాధపడుతూ ఆ కుమారి దగ్గరికి వెళ్ళి, నేను అనవసరంగా నీ మీద నోరు పారేసుకున్నాను, ఇందులో నీ తప్పేమీ లేదు, చేసిందంతా నా హస్బెండ్ నిన్ను మోసం చేశాడు, నిన్ను తిట్టినందుకు నన్ను క్షమించు అని అంటూ ఉంటుంది. దాంతో ఆ తర్వాత కుమారి ఇంక ఇక్కడ ఉండడం మంచిది కాదు, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి నా మేనమామ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి తననే పెళ్లి చేసుకోవాలి అనుకుని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన మేనమామ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. అలా జరిగిందంతా కూడా శారద, రత్నం వాళ్ళ మదర్, అలాగే కుమారి కూడా తలుసుకుని గతాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. అదే సమయంలో శారద కూతురు అక్కడ ఉన్నటువంటి తన నానమ్మను చూసి, నానమ్మ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, మేమిద్దరం కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఇంట్లో రెస్టారెంట్ బిజినెస్ ని స్థాపించాలనుకుంటున్నాము అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి శారద కూతురైనటువంటి మీనాని చూసినటువంటి వాళ్ళ నానమ్మ మాట్లాడుతూ, నీ ఇష్టం, నేను ఉండడానికి ఒక గదిచ్చి నువ్వు ఏ బిజినెస్ అయినా పెట్టుకో అని అంటుంది. వెంటనే మీనా నానమ్మ కొంచెం పక్కకి వెళ్ళి, అంటే ఇప్పటి వరకు మీనా నా మీద చూపించిన ప్రేమంతా కూడా నా మీద ప్రేమతో కాదు, తను బిజినెస్ పెట్టుకోవడం కోసమే ఈ ఇంటిని అమ్మొద్దు అని వాళ్ళ అమ్మతో కూడా గొడవ పడింది, ఇదంతా కూడా మీనా కేవలం ఈ ఇంటి కోసమే నా దగ్గర ప్రేమగా నటించింది అని బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నా కొడుకు కూడా నాతో లేడు, నన్ను చూసుకోవడానికి కూడా ఎవరూ లేరు అని ఆ రత్నం వాళ్ళ మదర్ చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి కుమారి వెంటనే డైరెక్ట్ గా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం డబ్బులు పెట్టి అక్కడ ఉన్న శివయ్యను చూసి మాట్లాడుతూ, శివయ్య, ఆ బామ్మకి ఆరోగ్యం బాగుండాలి, తను నిండు నూరేళ్లు కూడా క్షేమంగా ఉండాలి అని అక్కడ మొక్కుకుని ఇంటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ చెరువు దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక తామర పువ్వు పూసి ఉంటుంది. కుమారి వెంటనే ఆ తామర పువ్వుని తీసుకుని వెళ్ళి ఆ బామ్మకి ఇవ్వడంతో అప్పుడు బామ్మకి నిజమైన ప్రేమ ఎవరిదో తెలుస్తుంది. అంటే ఆ బామ్మకి తనని ఎవరు మంచిగా చూసుకుంటారో అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో బామ్మ అప్పటి నుంచి కూడా కుమారిని తన సొంత కూతురులాగా చూసుకోవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత బామ్మ వెంటనే తన మనవరాలైనటువంటి మీనాని పిలిచి, ఈ ఇంటిని నీ బిజినెస్ కోసం నేను ఇవ్వను అని అంటుంది. ఆ తర్వాత బామ్మ మరియు కుమారి కూడా చాలా సంతోషంగా అక్కడ జీవిస్తున్నట్లుగా చూపిస్తారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. మోడలింగ్ ఏజెన్సీ ముసుగులో జరుగుతున్న దందా ఏమిటి? ఒక పోలీస్ ఆఫీసర్ తన కూతుర్ని కాపాడిన వ్యక్తిని ఎందుకు ఎన్కౌంటర్ చేశాడు? అలాంటిది ఒక రౌడీ తన ఫ్రెండ్ని కాపాడడం కోసం తను ఎందుకు చనిపోయాడు? అసలు అర్జున్ ఎలా చనిపోయాడు?
అర్జున్ మరణం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి అన్నదే 2023లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి రాకాదన్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.